చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు, అప్పుడు అభివృద్ధి సాధ్యం. ఇది నేను ఎప్పుడూ చెప్తుండేటటువంటి మాట, ఎస్పెషల్లీ ఆంధ్రాకి సంబంధించి. విడిపోయినటువంటి రాష్ట్రంలో చెడు గురించి ఎక్కువ ప్రచారం చేస్తే వచ్చే పెట్టుబడులు ఆగుతాయి, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ మైనస్ అవుతుంది. అంటే అబ్బే మావాడు అధికారంలో ఉంటే గనక మంచిని గొప్పగా చెప్తాం, మావాడి అధికారంలో లేకపోతే చెడుని అరిచి చెప్తాం అనేటటువంటి ధోరణి పత్రికల యొక్క, టీవీ ఛానళ్ళ యొక్క యాటిట్యూడ్గా మారింది. ఇదివరకు జగన్ హయాంలో కొన్ని విమాన సర్వీసులు రద్దయితే రచ్చరచ్చ చేసేశారు. ఆ విమాన సర్వీసులు ఇంకే ఉంది, ఆంధ్ర ఇమేజ్ పడిపోయింది, ఆంధ్రాకి రావడం మానేశారు ఇది అని. మళ్ళీ కొన్ని వెనక్కి వచ్చినాయి. వెనక్కి వచ్చినప్పుడు మాత్రం చిన్న వార్త మళ్ళీ ఒప్పుకున్నారు, వాళ్ళు ఏదో బతిన్లాడి కాళ్ళ ఎలా పడి తెచ్చుకున్నారు, విజయసాయిరెడ్డి వెళ్ళి ఇట్లాగా రాస్తారు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి సర్వీసులు పోతే లోపల పేజీలో ఎవరికి కనబడకుండా ఒక వార్త రాస్తారు. తాజాగా విశాఖ నుంచి కీలక విమాన సర్వీసులు రద్దు, విజయవాడ నుంచి కూడా కొన్ని విమాన సర్వీసులు రద్దయినటువంటి అంశం లోపల పేజీలో రాసుకొచ్చారు ఈనాడులో.